జై శ్రీరామ్. 2 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లేదా రాష్ట్ర ఖజానాపై చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. అంటే వివాదాస్పదం అవుతున్నాయి అనంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని యథాతథంగా ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టాడు. ఇక ఇది పరిస్థితి అని చెప్పేశాడు. ఇక ఆ తర్వాత ఆలోచించుకోవాల్సింది ప్రజలు అన్న పరిస్థితికి తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. వాస్తవంగా ఇది ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పని. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే ఈ పని చేయాల్సిందన్న వాదన కూడా వస్తున్నది. ఎందుకు ఇప్పుడు అంత అయ్యాక సంవత్సరాల తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చి గొడవలు చేస్తున్నప్పుడు, అధికారం కోసం పోరాడుతున్నప్పుడు, లేకపోతే ఇంకా వేరే ఏదో చేస్తున్నప్పుడు ఇంత గడబడి నడుస్తున్న వ్యవస్థ లోపల అన్ని హామీలు ఇచ్చి ఈ హామీలను సరిగ్గా నిర్వర్తించలేక మొత్తానికి వ్యవస్థనంతా తీసుకొచ్చి ఇంకో గిది ఉంది, గింత అప్పు ఉంది, గింత కుప్పు ఉన్నది, ఇంత చెత్త ఉన్నది, ఇంత బంగారం ఉన్నది, ఇంత నగలు ఉన్నదని చెప్పిన క్రమాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా రిటైర్ అయిన ఉద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారన్న మాట మాత్రం ఖచ్చితం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్టు విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఒక్కసారి చిన్న చూడాలి. ఉచితాలు ఇస్తారు, జీతాలు ఇయ్యలేరా? ఈ ఒక్క పాయింట్ చాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఉచితాలు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, కానీ మా రెక్కల కష్టము తీసుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవా, ఇవ్వడానికి డబ్బులు లేవా? మా డబ్బులే కదా జమ చేసినవి, మాకు ఇవ్వాల్సిందే కదా. మన పింఛన్ తర్వాత వాళ్ళకి 50,000 జీతం ఉంటే 20,000 సగం పింఛన్ ఇస్తారు. తర్వాత ఆ టీచర్ చనిపోతే వాళ్ళ టీచర్ భార్యకు 12,500 ఇస్తారు. వాళ్ళకు టీఏడిఏలు, ఈఎస్ఏలు ఇవన్నీ తర్వాత సెక్షన్, ఇది అంత వేరే. కానీ రిటైర్ అయిన సమయంలో వచ్చే డబ్బులను, అంటే రిటైర్ అయిన రోజే ఇవ్వాల్సిన డబ్బులు యాక్చువల్గా అవి ఏ రోజైతే రిటైర్ అవుతాడో అదే రోజు నాడు అతని చేతిలో చెక్కు పెట్టాల్సిన వ్యవస్థలో ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు అవుతాయి, నెలకు 50 కోట్ల కంటే ఎక్కువ వేయలేము, ఇట్లా చేస్తే కూడా సంవత్సరం అవుతుంది అంటే ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది చాలా ఆలోచించాల్సిన అంశం. ఈ క్రమంలోనే ఇంకా చాలా బాగున్నాయి. నాడు హామీలు, నేడు బెదిరింపుల. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపాటు. ప్రభుత్వ ఉద్యోగులను ఇంత మోసం చేస్తారా అంటే ఒక్కొక్కటి చూస్తే వీళ్ళు మెన్షన్ చేసిన దానిలో కూడా నిజంగా ఎలాంటి తప్పు లేదు. విద్యకు, వైద్యానికో ఎక్కువ ఖర్చు చేస్తామంటే 2 గంటలు ఏంటి, రేయింబావులు పని చేస్తాము. ఇది కూడా ఉద్యోగులు అనేది కూడా కరెక్ట్. అంటే ఇది ఒక్కొక్క దానికి అసలు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్న దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిజంగా సమాధానం లేవు. ఎందుకంటే ఒక చిన్న విషయం, అదేదో సినిమా ఉంది, పాతకాలంలో ఒక సినిమా వచ్చింది, సితార్ అనే సినిమా వచ్చింది. అందులో శరత్ బాబు ఎటు వెళ్ళినా కోర్టు టక్కు విక్కు ఇట్లా కోర్టు ఉంటుంది, ఎట్టుంటుంది, ఎవరైనా దానం అడిగితే టకటక డబ్బులు ఇచ్చేస్తాడు, అది ఇస్తాడు, లేకపోతే నగలు ఇచ్చేస్తాడు, ఇంట్లో ఏదో బిందు ఉంటే బిందు ఇచ్చేస్తాడు. చివరకు కోర్టు కేసు ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కోర్టు ఇప్పితే చినిగిపోయిన బనీన్ ఉంటుంది. అదొక సినిమాని అనుకుందాం, కానీ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న హామీల వర్షానికి, చేస్తున్న పనికి, ఆ చిట్ట చివరిలో కూడా జరుగుతున్న కార్యక్రమానికి, అంటే ఈరోజు మొన్న జరిగిన ఈ సంఘటనకు ఎలాంటి తేడా లేదు. అంత ఘోరమైన ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఉన్నప్పుడు నిజంగా మీరు అంటే మీరు ఒక మాట అన్నారు, నాకు అది చాలా బాగా నచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏంటంటే జపాన్లో 2 గంటలు ఇట్లా పని చేస్తే, అంటే నిరసన తెలిపేది ఉంటే 2 గంటలు ఎక్కువ పని చేస్తారు అని చెప్పని. నిజమే, ఇది మీరు గుర్తుండాలి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చిన్న కాలేజ్ లైఫ్లో కూడా ఏబీపీలో పనిచేశారు కాబట్టి ఒక చిన్న సందర్భం నాకు గుర్తుకొచ్చి నేను గుర్తు చేస్తున్నా. ఏబీపీ వాళ్ళు ఎప్పుడైనా చెప్పారు, జాతీయ విద్యా విధానం అని, ఇంకా లేకపోతే దేశభక్తి అని, జాతీయవాదం అంటూ కూడా జపాన్లో కానీ ఎవరన్నా నిరసన తెలిపాలనుకుంటే ఒక చెప్పుల ఫ్యాక్టరీడు ఒకటే ఎడమ చెప్పే తయారు చేస్తారట, కుడి చెప్పు తయారు చేయడు. అంటే అట్లా అది కూడా ఒక 2 గంటలు ఎక్కువ కష్టపడతారట. రోజు 8 గంటలు చేయాల్సిన పని 10 గంటలు చేస్తారట. కానీ అందరూ ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ ఎడమకాలు చెప్పే పని చేస్తారట. నిరసన తెలిపే విధానం అని
అంటే వీళ్ళు కూడా మీరు అట్లా చెప్పిన క్రమం అది మీకు గుర్తున్నందుకు సంతోషమే. అంటే మీరు అంతో ఇంత ఇంకా జాతీయవాదము దేశభక్తి ఉంది, లేదా సమాజ సేవ చేయాలన్న తపన ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే తెలంగాణ ఇంకా ఇంకా చెడిపోయే, ఆర్థికంగా కుదేలైపోయి ఇక మనం తెచ్చుకుందామన్నా కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అమ్ముడు పోయినాయి. ఇప్పుడు అమ్మడానికి ఏమున్నాయంటే ఆ విద్యాలయాలు ఉన్నాయి, వైద్యాలయాలు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు తప్పితే ఇంకా వేరే ఏమి లేనంత ఘోరమైన పరిస్థితి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి. 2500 పింఛన్ ఇస్తున్నారు. ఒక 1 ఇయర్ పింఛను 1000 రూపాయలు ఇవ్వండి, నో ప్రాబ్లం. ఈ 1 ఇయర్ దాటిన తర్వాత ఎక్కడ బాకీలన్నీ ముట్టిన తర్వాత మళ్ళీ 2000 3000 చేసేయండి. కానీ అన్ని తగ్గించండి. 200 యూనిట్లు అన్నారు, 200 యూనిట్లు 100 యూనిట్లు వేయండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు కదా, చాలా ఉచిత బస్సు ప్రయాణం వచ్చే సంవత్సరం ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇద్దరు. కానీ ఇప్పుడైతే వాళ్ళకు సగం రేటు కన్నా ఇవ్వండి. వాళ్ళకు 100 రూపాయలు ఒక ఊరికి పోవడానికి అయితే 50 రూపాయలు తీసుకొని సగం ధరకి ఇవ్వండి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. సోమాలియా చేయకండి దయచేసి, లేదా వెనుజులను చేయకండి దయచేసి. ఆలోచించండి, బాగా ఆలోచించండి. అఖిలపక్షాన్ని పిలవండి, ప్రజల మేధావి వర్గం నుండి అన్ని సలహాలు తీసుకోండి. రాష్ట్రాన్ని మీ పరువు కోసమో, ప్రతిష్ట కోసమో, పార్టీ విలువ కోసమో, కుర్చీ కోసమో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి దయచేసి తీసుకురావద్దని చెప్పి చాలామంది చెబుతున్నమాట. మేధావి వర్గం ఈ రకంగా అంటున్నమాట. ఇప్పుడు కనుక మీరు ఈ క్షణంలో కనుక, అంటే ఈ వాతావరణంలో కనుక మీరు ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మీరు వచ్చేసారి వస్తానంటున్నారు. అంటే వచ్చేసారి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు, కానీ అది నమ్మకం తక్కువనే చాలామంది చెబుతున్నమాట. దయచేసి ఆలోచించండి. ఇప్పుడు మీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఈ కఠిన నిర్ణయాల ప్రభావంతో ఇంకా ఒక 2 సంవత్సరాల తర్వాత ప్రజలు సుఖంగా ఉంటారు. ఎందుకంటే ఎంతైనా ఏదైనా 64 మంది మీ ఎమ్మెల్యేలు మీకు ఉంటే సరిపోయింది కదా. అది ఎట్లాగో మీకు ఉంది కాబట్టి, ఎట్లాగో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి మీకు ఇంకొక 3.5 సంవత్సరాల దాకా ఎలాంటి డోకా లేదు కాబట్టి ఆ డోకా లోపల ప్రజలకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మార్గదర్శనం చేసే పరిస్థితి తీసుకురండి. మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలకు, ముఖ్యంగా దేశానికి కూడా మార్గదర్శనం చేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు. కఠిన నిర్ణయాలు చాలా అవసరం. లేదా కనీసం ఒక మొదటి స్టెప్ లోపల ఎమ్మెల్యేల జీతభత్యాలు తగ్గించుకోండి. ఇప్పుడు ఎంత జీతం ఉందో ఆ జీతాన్ని తగ్గించేసి మీరు తలా 50,000 తీసుకోండి. అవన్నీ మిగతాన్ని రాష్ట్ర ఖజానాకు జమ చేయండి. ఆ రకంగా చట్టం తీసుకురండి, అసెంబ్లీలో తీర్మానం పెట్టండి. అవన్నీ లేవు. కానీ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప కావాలా, ఎక్కడెక్కడ అన్నీ అమ్మేసుకోవాలా. ఇదే నా కరెక్టు. మన ఇంట్లో అయితే మనం అట్లాగే వేసుకుంటామా? మన కష్టాలు వస్తే మనం అట్లాగే వేసుకుంటామా? మన రాష్ట్రాన్ని అట్లా ఎందుకు అప్పుల కుప్ప చేయడం? సో ఆలోచించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిది. జై శ్రీరామ్.